Hello everyone, this is Vinitam from Gem Divine Tarot Telugu. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కొంచెం ఒక 2 డేస్ నుంచి హెల్త్ కొంచెం బాగట్లేదు. ఇప్ ఏం కాదు, ఇప్పుడు ఓకే. కొంచెం అంతే, రెగ్యులర్ థింగే అమ్మా, ఏం కాదు పెద్ద. కాకపోతే ఏంటంటే సిక్ అవ్వడం వల్ల కొంచెం స్లాట్ బుక్ చేసుకున్న రీడింగ్స్ వాళ్ళని కొంచెం డిలే చేయడం, ఇచ్చిన టైం కంటే కొంచెం ఎలాబరేట్ అవ్వడం అట్లా జరిగింది. సో, కొంచెం అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను, అంతేనమ్మా. అండ్ యూట్యూబ్ రీడింగ్ అనేది నేను స్టాప్ చేయలేదు. అది మీకు చెప్పలేదు గూడా. బికాజ్ వెయిట్ చేస్తారు నా వ్యూవర్స్. నా వ్యూవర్స్ ఎందుకు వెయిట్ చేస్తారు అంటే, ఈరోజు ఏ దైవ సందేశం చెప్తున్నారో, మేడం ఏ దైవ సందేశం చెప్తున్నారో, ఆ దైవం మేడం ద్వారా ఏం చెప్పిస్తున్నారో అని వెయిట్ చేసే వ్యూవర్స్ చాలామంది ఉన్నారు. ఆ హృదయాలను వెయిట్ చేపించడం నాకు ఇష్టం లేదమ్మా. అందుకని చెప్పేసి నేను ఎక్కడా కూడా రీడింగ్ స్టాప్ చేయలేదు. సో, వితౌట్ ఎనీ డిలే నేను రీడింగ్‌లోకి వెళ్ళిపోతున్నాను. సో, ఏంటంటే ప్రేయర్ చేసుకుందాం యూనివర్స్‌కి. నాతో పాటు మీరు కూడా కళ్ళు మూసుకోండమ్మా మనస్ఫూర్తిగా. తండ్రి, మేమందరం మీ బిడ్డలం ఈశ్వర. ఈరోజు ఈ రీడింగ్ దగ్గరికి వచ్చిన ప్రతి వ్యూవర్ యొక్క అత్యున్నత మేలు కోసం నేను మీ మార్గదర్శకత్వాన్ని కోరుకుంటున్నాను ఈశ్వర. ఈరోజు నేను మా వ్యూవర్స్ గురించి కాదు, వారి జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించిన వ్యక్తుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను తండ్రి. యూనివర్స్, వారి హృదయంలో దాచుకున్న నిజాలు ఏవైతే ఉన్నాయో, వారు బయటకు చెప్పలేని ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, అలాగే వారి చర్యల వెనుక ఉన్న ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో, ఈరోజు ఈ కార్డ్స్ ద్వారా స్పష్టంగా బయటపెట్టండి ఈశ్వర. మేము ఊహించేది కాదు, మేము వినాలనుకునేది కాదు. ఈ క్షణంలో నా వ్యూవర్స్ తెలుసుకోవాల్సిన సత్యం మాత్రమే బయటకు రావాలి తండ్రి. ఎవరి గందరగోళంలో ఉన్నా, ఎవరు నిరీక్షణలో ఉన్నా కూడా, ఎవరు బాధలో ఉన్నా కూడా, ఎవరు సమాధానాల కోసం వెతుకుతున్నా, వారికి అవసరమైన క్లారిటీ ఈరోజు ఈ రీడింగ్ ద్వారా లభించాలి. యూనివర్స్, దాచబడిన విషయాలు వెలుగులోకి రావాలి తండ్రి. అస్పష్టతకు బదులుగా స్పష్టత రావాలి. బాధకు బదులుగా అవగాహన రావాలి. భయానికి బదులుగా అంతరంగ శాంతి రావాలి ఈశ్వర. ఈరోజు ఈ కార్డ్స్ ద్వారా వ్యూవర్స్ తెలుసుకోవాల్సిన సందేశం ప్రేమతో, జ్ఞానంతో, అలాగే వారి అత్యున్నత మేలు కోసం బయటకు రావాలని ప్రార్థిస్తున్నాను ఈశ్వర. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. కార్డ్స్ తీసుకుందామమ్మా. ఫస్ట్ కార్డ్ సెట్, సెకండ్ కార్డ్ సెట్, థర్డ్ కార్డ్ సెట్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ కార్డ్ సెట్, సిక్స్త్ కార్డ్ సెట్. 6 కార్డ్స్ అయినాయమ్మా. సెవెంత్ వన్, ఎయిత్ కార్డ్ సెట్, నైన్త్ కార్డ్ సెట్, 10th one, 11th card set, 12th card set. First card set the Hermit. First card set the Hermit వచ్చింది. 9 of Wands, oh my god, oh my god, too horrible. Queen of Wands, 2 of Wands, oh my god,
7 of Pentacles, ఫైనల్ కార్డ్స్ అట్ పేజ్ ఆఫ్ పెంటికల్స్. ఓకే, చూడండమ్మా, నాకు ఇక్కడ వచ్చిన కార్డ్స్ని బట్టి, అంటే కార్డ్స్ అంటే యూనివర్స్ ఇస్తున్న సందేశాన్ని బట్టి నాకు కనిపిస్తున్న విషయం ఏమిటంటే, మీలో చాలామంది, ఆల్మోస్ట్ అందరూ కూడా బాధపడింది కేవలం ఒక వ్యక్తి వెళ్ళిపోవడం వల్ల కాదు. ఆ వ్యక్తి మీకు చేసిన వాగ్దానాలు, చూపించిన ఆశలు, ఇచ్చిన నమ్మకం చివరికి అదే మీ గాయంగా మారడం వల్ల అన్నమాట. కొంతమంది వ్యూవర్స్ ఇలా అనుకుని ఉండొచ్చు, నిజం తెలిసి ఉంటే నేను ఇంతగా ఇన్వెస్ట్ అయ్యేదాన్ని కాదు. ఇన్వెస్ట్ అది ఫీలింగ్స్ పరంగా, టైం పరంగా, ఏ విధంగా కూడా, లైఫ్ పరంగా ఏదన్నా కూడా, అబ్బాయి అవ్వచ్చు, అమ్మాయి అవ్వచ్చు, ఎవరైనా కానీ, ఇంతగా ఇన్వెస్ట్మెంట్ అంటే అది అన్ని రకాలుగాను, ఇంతగా ఇన్వెస్ట్ చేసి ఉండేదాన్ని కాదు, ఉండేవాడిని కాదు. నన్ను ఇలా ట్రీట్ చేస్తారని తెలిసి ఉంటే నేను అంతగా ప్రేమించి ఉండేదాన్ని కాదు, ఉండేవాడిని కాదు. నేను వాళ్ళకు ఇచ్చిన విలువకు వాళ్ళు నాకు ఇచ్చిన విలువ ఒక్కటే కాదు. సేమ్ అసలు మీరు ఇచ్చినది వాళ్ళు ఇచ్చింది అసలు సంబంధం లేదు. అది మీకు కూడా తెలుస్తుంది. ఈ కార్డ్స్ రీడింగ్ మొత్తం అదే కథ చుట్టూ తిరుగుతుంది నాకు ఇక్కడ. చూడండి, ద హెర్మిట్ అండ్ 9 ఆఫ్ వ్యాండ్స్. ఈ 2 కార్డ్స్ చెప్తున్న మెయిన్ విషయం ఏమిటంటే, మెయిన్ మ్యాటర్, మీ పర్సన్ వల్ల మీరు బయటికి కనిపించని అలసటను మోసారు. అందరికీ కూడా మీ స్టోరీ చెప్పుకోలేకపోయారు. ఒక్కరికి కూడా, అందరికీ అంటున్నాను నేను, సారీ, ఎవ్వరికి కూడా, ఒక్కరికి కూడా, ఎవ్వరికి. కొంతమంది వ్యూవర్స్ తమ రిలేషన్షిప్ గురించి కుటుంబానికి కూడా చెప్పుకోలేకపోయారు. అస్సలు కిక్కిరి మనకుండా, గుక్కిరి మింగుకొని, గొంతులో రాయి ఉంటే గుటకేయాలంటే ఎంత కష్టంగా ఉంటుంది, అలాగనమాట. ఈ ఈ ఈ పెయిన్ గొంతులో రాయి అడ్డుపెట్టి గుడకేయమంటే ఎట్లాగా, అలాంటి బాధ గొంతులోనే పెట్టుకొని గడిపిన రోజులు అనమాట మీవి. ఇక్కడ కొంతమంది వ్యూవర్స్ తమ రిలేషన్షిప్ గురించి అసలు ఎవరితోనూ, కుటుంబానికి కాదు కదా, సొంత బాగా క్లోజ్ ఫ్రెండ్ ఉంటారు, వారికి కూడా ఎవ్వరికీ చెప్పుకోలేక తమలో తామే, మీలో మీరే ఇంకా కమిలిపోతారు. చూడండి, కమిలిపోయి నలిగిపోయి పిప్పి. కొంతమంది వివాహంలోనే ఒంటరిగా ఫీల్ అయ్యారు. కొంతమంది ప్రేమలో ఉన్నా కూడా అర్థం చేసుకోవలేదు. కొంతమంది విడిపోయినా కూడా క్లోజ్ అవ్వలేదు. అంటే క్లోజర్ ఉంటుంది కదా, క్లోజర్, విడివిడిగా ఉంటున్నారు కానీ రిలేషన్షిప్ అనేది ఎండ్ అవ్వలేదు. ఈ కార్డ్స్ ఆ ఎమోషనల్ ఎగ్జాషన్ గురించి మాట్లాడుతున్నాయి. చూడండి, ఇక్కడ ద మూన్ అండ్ 5 ఆఫ్ కప్స్. ఇక్కడ చాలా స్ట్రాంగ్ కన్ఫ్యూజన్ ఎనర్జీ కనిపిస్తుంది. మీ పర్సన్ గురించి పూర్తి నిజం మీకు ఎప్పుడూ చెప్పబడలేదు అనే ఫీలింగ్ ఉంది మీకు. మీ పర్సన్ మీకు ఎప్పుడు కూడా పూర్తి నిజం ఏంటి అనేది ఎప్పుడు చెప్పాల. ఎప్పుడు ఎన్నిసార్లు అడిగినా ఎప్పుడు అబద్ధాలు, ఎప్పుడు అబద్ధాలు. ఏది అడిగినా అటు ఇటు తిప్పేసి ఏదో రకాలుగా కన్ఫ్యూజ్ చేసేసి ముందు ఆ టాపిక్ని స్కిప్ అన్నా చేపించేస్తారు మీతో. ఇదే ఇక్కడ నాకు అనిపిస్తుంది. ఎన్నో విషయాలు మీ దగ్గర దాచారు, ఎన్నో విషయాలు. ఆ దాచిన విషయం కూడా మీకు తెలుసు, క్లియర్లీ మీకు తెలుసు. ఎందుకు నన్ను ఇలా ట్రీట్ చేస్తున్నారు, పక్కన వారితో ఉంటూ కూడా మీరు ఏమీ హ్యాపీగా ఉన్నది లేదు, బాధే, నిరంతరం బాధే. ఇప్పుడు మీరు ఎలా బాధపడుతున్నారు? ఒకవేళ మీ పర్సన్తో ఉన్నా కూడా అదే బాధ. మీ పర్సన్ వచ్చేస్తారని చెప్పి మీరేం సంతోషంగా హ్యాపీగా ఉండింది లేదు అక్కడ. మీ పర్సన్ ఉంటే అదో రకమైన బాధ. ఎట్లాగంటే కూరలో కారం ఎక్కువైతే ఒక బాధ, కారం తక్కువైతే ఒక బాధ అన్నట్టు, అలాగనమాట. కారం తక్కువైనా మింగగలం, మీ పర్సన్ లేకపోయినా ఈ బాధను భరించగలం. మీ పర్సన్ వచ్చి పెట్టే బాధ ఉంది చూడండి, అది ఇంకా ఘోరం అనమాట. అవునా? అదే ఇక్కడ నాకు కనిపిస్తుంది మీ పరిస్థితి చాలా దారుణం, చాలా దారుణంగా ఉందమ్మా. కొంతమందికి మిక్స్డ్ సిగ్నల్స్ అనమాట. కొంతమందికి ప్రామిసెస్, ఎంతమంది ప్రామిసెస్ చేశారు మీ పర్సన్స్, ఖచ్చితంగా ప్రామిసెస్ చేశారు. కొంతమంది అయితే మిమ్మల్ని సీక్రెట్గా మెయింటైన్ చేశారు, ఎమోషనల్ డిస్టెన్స్లో కూడా మెయింటైన్ చేశారు. కొంతమందికి అన్ఎక్స్ప్లెయిన్ సైలెన్స్లో ఉంటారు, ఎక్స్ప్లెయిన్ చేయరు. ఎందుకు ఆ సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నావు అంటే చెప్పరు. చెప్పను గాక చెప్పరు. మోగ మనిషి.
నోరుందా? గొంతు ఎండిపోతుంది. మీరు అడిగి అడిగి గొంతు ఎండిపోతుంది తప్ప వారి నుంచి మాత్రం మాటలు రావు. ఎప్పటికీ రావు. ఇక్కడ మీరు బాధపడ్డది జరిగిన విషయం వల్ల మాత్రమే కాదమ్మా. జరిగిన విషయాలకు ఎక్స్‌ప్లనేషన్ దొరకకపోవడం వల్ల ఎక్కువగా బాధపడ్డారు. మీరు పీక్కోవడమే సరిపోయింది. చివరికి ఆ పీక్కోవడానికి ఏమన్నా సమాధానం దొరికిందంటే అది కూడా లేదు. చివరికి ఏమైంది? ఆ పీక్కోవడం కనిపించింది మీ దగ్గర. సారీ. యాక్చువల్లీ నాకు అదే కనిపిస్తుంది. మీ గొంతు ఎండిపోయేలాగా పీక్కోవడం. సారీ. నాకు అదే కనిపిస్తుందమ్మా మరిక్కడ. మీరు ఆ విధంగా ఏదో సంథింగ్ ఇక్కడ మ్యాటర్స్ ఇవన్నీ కూడా దాగుడు మూతలు. దాచేసి, అబద్ధాలు చెప్పేసి ఎంత యాక్చువల్లీ సీరియస్ విషయం ఇది. నాకు త్రూ విజువలైజేషన్ కనిపించేసరికి నేను మొత్తం కూడా దాచేసి అన్ని రకాలుగాను మబ్బు పెట్టేసి మ్యానిపులేషన్ ఎనర్జీస్ ప్లే చేసి ఏ విధంగా ఎనర్జీస్ ఒక ప్యూర్ లవ్లో ప్లే చేయకూడదో అన్ని రకాలుగా ప్లే చేసేసి నేను లవ్ చేస్తున్నాను అన్న మాట ఒక ఊత పదం యూజ్ చేసేసి మిమ్మల్ని పోనీ అదన్నా ఏమన్నా చెప్తారంటే అది ఒక ఫేక్గా మళ్ళీ యూజ్ చేసాడు. ఇదంతా ఒక గుచ్చి మళ్ళీ ఆ ఫేక్ అంత ప్యూర్ వర్డ్ని జస్ట్ చేస్తున్నా. అంత సింపుల్గా ఎలా యూజ్ చేసేస్తారు ఆ వర్డ్ని? అది అవే కనిపిస్తున్నాయి. అవన్నీ సఫర్ అయ్యి అట్ ది ఎండ్‌కి వారు సైలెంట్‌గా ఉంటూ వారి నోట్లోంచి మాట రాకుండా గుణపాలతో గుచ్చారు మిమ్మల్ని. మీరు అడిగి బ్లేమ్ ఎలాగైపోయిందంటే మీరొక రాక్షసుడు. తను చాలా సైకోయిస్టిక్ పర్సన్, మన వల్ల కాదు అని చెప్పుకోవడం వాళ్ళు. ఇదే ఇక్కడ కనిపిస్తుంది. మీ పర్సన్ చేసిందంతా వాళ్ళు. అలసిపోయి అడిగి ఏమొచ్చింది మీకు? ఏమి చివరికి ఏమన్నా చెప్పారా? ఏమీ లేదు ఇక్కడ. అదే మీ బాధ. ఇంత అడిగి కూడా కొంచెం మీరు అడిగిన ఎక్స్‌ప్లనేషన్‌కి సమాధానం కూడా దొరకలేదు. ఒక బండ మొద్దు కదిలితేనే కదా మీ పర్సన్. 2 ఆఫ్ స్పాట్స్ చూడండి. ఈ కార్డ్ చాలా ముఖ్యమైనది. మీ పర్సన్ ఎవరో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన చోట నిర్ణయం వాయిదా వేస్తూ ఉన్నారు అనేది ఇక్కడ తెలుస్తుంది. కానీ ఇది యాక్చువల్లీ 2 ఆఫ్ స్పాట్స్. మీరు కానీ మీ పర్సన్ కానీ నిర్ణయం తీసుకోవాల్సిన చోట ఇక్కడ నిర్ణయం వాయిదా వేయడం అనమాట దీని మీనింగ్. బట్ యాక్చువల్లీ నేను అంటాను మీ పర్సనే అని చెప్తాను. బికాస్ నా వ్యూవర్స్ డెసిషన్ తీసుకోవడానికి మహా అయితే నాకు తెలుసు కదా, 1 డే, 1 వీక్, 10 డేస్, 1 మంత్. 1 మంత్ అంటే అబ్బా గగనం. 1 మంత్ పెట్టామంటే ఒక పుష్కరం ఆపేసే నేను నా పర్సన్ని బాధ పెట్టేసానేమో. ఒక పుష్కరం అంటే 12 సంవత్సరాలు నేను నా పర్సన్ని వెయిట్ చేయించేస్తాను. ఇంతకు మించి నా పర్సన్ని నేను వెయిట్ చేయించకూడదు అన్నంత ఫీల్ అయిపోతారు మీరు. కాబట్టి మీ పర్సనే ఇక్కడ. నాకు తెలుసు కదా ఇక్కడ మీ పర్సనే నిర్ణయం తీసుకోవాల్సిన చోట నిర్ణయం వాయిదా వేసుకుంటూ వస్తున్నారు అనేది తెలుస్తుంది. వేశారు కూడా. వేశారు ఒకప్పుడు. వేస్తూ వస్తున్నారు కూడా. ఇది కొంతమంది జీవితంలో కమిట్మెంట్ రావాల్సిన చోట డిలే చేయడము, క్లారిటీ రావాల్సిన చోట కన్ఫ్యూజన్ చేయడము, ఆనెస్టీ రావాల్సిన చోట మిమ్మల్ని అవాయిడెన్స్ చేయడము, ఇవే కనిపిస్తున్నాయి నాకు. ఇవే జరిగినట్టు కనిపిస్తున్నాయి నాకు. ఇవే ఇక్కడ కర్మ మొదలవుతుంది. ఎందుకంటే నిర్ణయం తీసుకోకపోవడం కూడా ఒక నిర్ణయమేనమ్మా. డెసిషన్ తీసుకోకపోవడం కూడా ఒక డెసిషనే. అది మీరు దృష్టిలో పెట్టుకోండి. చూడండి ఇక్కడ ఏస్ ఆఫ్ వ్యాన్స్, నెక్స్ట్ క్వీన్ ఆఫ్ వ్యాన్స్. ఇక్కడ ఎనర్జీ మారుతుంది. ఈ ఎనర్జీ మీ పర్సన్ గురించి కంటే మీ గురించే ఎక్కువ మాట్లాడుతుంది. ఏస్ ఆఫ్ వ్యాన్స్, క్వీన్ ఆఫ్ వ్యాన్స్ మీ గురించి. ఎందుకంటే ఒక దశలో మీరు వారిని అర్థం చేసుకోవడానికి చాలా శక్తి అనేది ఖర్చు చేశారు. అది మీకు తెలుసు. శక్తి అంటే ఎనర్జీస్ అనమాట. మనీ పరంగా కావచ్చు, మీ ఎమోషనల్గా అయితే ఇక చెప్పనవసరం లేదు. మీ టైము, మనీ పెట్టిన వాళ్ళు మనీ, కేరింగ్, ఎఫెక్షన్, ఇక మనసు అయితే ఇంకా అన్నీ మనకి బ్రెయిన్ మనసు హ్యాపీగా ఉంటే జీవితం మొత్తం సుఖంగా సాగిపోతుంది. ఎటువంటి అనారోగ్యాలు ఉన్నా అన్నీ ఆటోమేటిక్గా అవే సెట్ చేసేస్తాయి.
అసలైన అవయవాల్ని దెబ్బ కొట్టేశారు మీ పర్సన్. అవునా? అసలైన అవయవాల వ్యవస్థని దెబ్బ కొట్టేయడం వల్ల మీకేమైంది? నిద్ర దెబ్బ అయిపోయింది. ఆటోమేటిక్‌గా మీ అసలు మిషన్ మీదే దెబ్బ పడిపోయింది. మీ అసలు మిషన్ అంటే మీ అసలు శరీరం మీదే దెబ్బ పడిపోయింది. మీ శరీరము లేని అనారోగ్యాలు మొత్తం దానంతట అది ఈ పర్సన్ వల్ల తెచ్చుకుంది. కొని తెచ్చుకున్నట్టు అయిందనమాట. అవి డబ్బులు పెట్టి మెడిసిన్ కొనుక్కొని తెచ్చుకొని వాడినా కూడా క్లియర్ కాని ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ అవి ఇక్కడ మీరు ఫేస్ చేస్తుంది. యూనివర్సు ఇప్పుడు నిన్ను నీ జీవితాన్ని అర్థం చేసుకునే దిశగా తీసుకెళ్తుంది. అది మీకు కూడా తెలుసు. మీకు తెలుసు, ఖచ్చితంగా తెలుసు. నీ విలువ ఏదైతే ఉందో అది వాళ్ళ ప్రవర్తనతో నిర్ణయించబడదు. నీ వెలుగు వాళ్ళ గుర్తింపుతో వెలగదు. అది నీకు తెలుసు. నీకు ఎవ్రీడే యూనివర్స్ చెప్తున్నారు, అది నీకు తెలుసు. కానీ బయటికి రాలేకపోతున్నావు. ఆఫ్‌కోర్స్ ఖచ్చితంగా వస్తున్నావు. డే బై డే ఇంప్రూవ్‌మెంట్ వస్తుంది. డే బై డే రోజుకొక క్యాప్సూల్ వేస్తేనే మెడిసిన్ పనిచేస్తుంది. ఆ మెడిసిన్ అనే క్యాప్సూలే ఈ హీలింగ్ అనే రీడింగ్స్ ద్వారా నేను మీకు ఇస్తున్నాను. నేను కదమ్మా, యూనివర్స్ ఇస్తున్నారు. రావాలి కదా బయటికి మరి. రావాలి ఖచ్చితంగా. చూడండి ఇక్కడ 2 ఆఫ్ వాండ్స్ అండ్ 5 ఆఫ్ స్వార్డ్స్. ఈ 2 కార్డ్ సెట్స్ ఈ కాంబినేషన్ చాలా ఇంట్రెస్టింగ్ అనమాట. ఇక్కడ నాకు కనిపిస్తుంది చాలామంది వ్యూవర్స్‌కి నిజమైన ప్రేమ కంటే పవర్‌ఫుల్ స్ట్రగుల్‌లో చిక్కుకొని ఉన్నారు అనేది నాకు ఇక్కడ తెలుస్తుంది. ఎవరు ముందుగా మెసేజ్ చేస్తారు, ఎవరు తగ్గుతారు, ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనే ఆటలు రిలేషన్‌షిప్‌ని బలహీనపరుస్తున్నాయి. చూడండి ఇక్కడ 5 ఆఫ్ స్వార్డ్స్ చెప్తుంది. కొన్ని విజయాలు గెలిచినా ఓడిపోయినట్టే ఉంటాయి. ఎందుకంటే మనిషిని కోల్పోయి ఆర్గ్యుమెంట్ గెలవడం అసలు విజయం కాదు. అది విజయం ఎలా అవుతుంది చెప్పండి? అది విజయం ఎలా అవుతుంది? చిచ్చి, సచ్ ఎ ఫూలిష్ థింగ్. అంతకు మించిన పరాజయం ఇంకొకటి ఉండదు నా దృష్టిలో. వేదన తిరిగి తెచ్చుకోవచ్చు, మనిషిని కోల్పోతే తిరిగి తెచ్చుకోలేవు. అదే ఇక్కడ నాకు అనిపిస్తుంది. జడ్జిమెంట్ చూడండి, ఇదే ఈ రీడింగ్ యొక్క కేంద్ర బిందువు. జడ్జ్మెంట్ కార్డు శిక్ష గురించి మాత్రమే కాదు, అవగాహన గురించి కూడా చెప్తుంది మనకి ఇక్కడ. అవగాహన గురించి కూడా చాలా క్లియర్లీ చెప్తున్నారు యూనివర్స్. కొంతమందికి మీ జీవితంలోకి వచ్చి మీకు సెల్ఫ్ వర్త్ నేర్పారు ఆ పర్సన్. కొంతమంది ఏంటంటే బౌండరీస్ నేర్పారు మీకు, మీ బౌండరీస్. కొంతమందికి ఆ ట్రస్ట్ వాల్యూ ఎంతో నేర్పారు మీ పర్సన్స్ చేసిన చీటింగ్ వల్ల. కొంతమంది ఏంటంటే ఎవరిని మళ్ళీ నమ్మాలో జాగ్రత్తగా ఉండమని నేర్పారు. ఎవరిని తిరిగి నమ్మకూడదో జాగ్రత్తగా ఉండమని కూడా నేర్పారు. అదే కర్మ లెసన్స్ అనమాట ఇక్కడ చూపిస్తున్నారు యూనివర్స్. 7 ఆఫ్ పెంటికల్స్ చూడండి ఇక్కడ. 7 ఆఫ్ పెంటికల్స్, పేజ్ ఆఫ్ పెంటికల్స్. ఈ 2 కార్డ్స్ టుగెదర్గా ఈ 2 కార్డ్స్ కలిపి ఇస్తున్న మెసేజ్ ఏంటంటే మీరు కోల్పోయిన సమయము, ప్రేమ, శ్రద్ధ, కన్నీళ్ళు అన్నీ వృధా కాలేదు. ఏవి కూడా. ఇప్పుడు వెంటనే ఫలితం కనిపించకపోవచ్చు, మీకు మాత్రమే కనిపించకపోవచ్చు. కానీ మీరు నేర్చుకున్న పాఠాలు మీ ఫ్యూచర్ డెసిషన్ను మార్చబోతున్నాయి. అది మీకు కూడా తెలుసు, ఎక్స్పీరియన్స్ త్రూ. మీకు తెలుసు, ఇప్పుడు మీ మనసుకి తెలుసు. మీ ఫ్యూచర్ రిలేషన్షిప్ని మార్చబోతున్నాయి. మీ ఫ్యూచర్ కాన్ఫిడెన్స్ని మార్చబోతున్నాయి. అది మీకు కూడా తెలుసు. మీరు ఎంత కాన్ఫిడెంట్గా తయారయ్యారో, మీరు ఏ దెబ్బనన్నా ఎదుర్కోవడానికి, ఏ కష్టాన్నన్నా ఎదుర్కోవడానికి ఎంత స్ట్రాంగ్గా తయారయ్యారో మీకు తెలుసు. ఈ దెబ్బ తగలకపోతే మీరు ఈ విధంగా నించోగలిగేవారా చెప్పండి? ఈరోజు ఎవరన్నా నాకు ఇది ఎక్స్పీరియన్స్ అయింది అని చెప్తే, ఓహో అలా ఉండకూడదు అట్లా అని చెప్తాం. అది తగిలితేనే తెలుస్తుంది ఆ నొప్పి. చెబితే కాదు, తగిలితేనే. ఈరోజు ఈ రీడింగ్లో యూనివర్స్ చెప్తున్న మెయిన్ మెసేజ్, కర్మ అంటే ప్రతీకారం కాదు. మరంటే ఏంటి కర్మ అంటే? ప్రతి మనిషి తన చర్యల ఫలితాన్ని ఎప్పుడో ఒకప్పుడు ఎదుర్కోవడం కదా. అదే కదా మనం నేర్చుకుంటున్నాం కర్మ అంటే ఏమిటనేది.
ఖచ్చితంగా ఎదుర్కోవడమే. ఖచ్చితంగా ఎదుర్కొంటారు. మీరు ఎదుర్కొన్న బాధకు విలువ లేదు అనుకోవద్దు. అస్సలు అనుకోవద్దు. అస్సలు సమస్య లేదు. అది వెళ్ళాల్సిందే. మీరు వద్దన్నా ఆగదది. ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. మీరు పెట్టిన ప్రేమకు అర్థం లేదు అనుకోవద్దు. మీరు కార్చిన కన్నీళ్లకు సాక్షి ఎవరు లేరని మాత్రం అనుకోవద్దు. కొన్నిసార్లు యూనివర్స్ ఇచ్చే న్యాయము మనకు కావాల్సిన రూపంలో రాదమ్మా అది. కానీ మనకు అవసరమైన రూపంలో మాత్రం ఖచ్చితంగా వస్తుంది. నేను ఖచ్చితంగా చెప్తాను. చాలా ఖచ్చితంగా. ఎంత ఖచ్చితంగా అంటే అంత ఖచ్చితంగా చెప్తాను నేను. అంత స్ట్రాంగ్‌లీ. చూడండి ఇక్కడ ఈరోజు చెప్తున్నదేంటంటే మీ బాధ మీ ముగింపు కాదమ్మా. మీ ముగింపు కాదు. మీ గాయము మీ గుర్తింపు గూడా కాదు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. మీ గతం ఏదైతే ఉందో అది మీ భవిష్యత్తు కాదు. మీరు కోల్పోయిన దానికంటే మీరు నేర్చుకున్నది ఎక్కువ విలువైందమ్మా. మీరు నేర్చుకున్నదే ఎక్కువ విలువైంది. ఆ నేర్చుకున్నది ఈ ఎక్స్‌పీరియన్స్ ద్వారా తప్ప ఇంక దేని ద్వారా ఎవ్వరు చెప్పినా మీకు రాదు. ఈ ఎక్స్‌పీరియన్స్ వల్ల మీరు లైఫ్‌లో ఏ విధంగా అన్నా ఎటువంటి కష్టాలొచ్చినా మీరు నిలదొక్కుకోగలరు. స్టాండ్ తీసుకోగలరు. ఆహ్, ఒకరికి చెప్పే స్టేజ్‌లోనే ఉంటారు తప్ప ఆహ్, ఒకరితో మీరు చెప్పించుకునే స్టేజ్‌లో ఉండరు. అలాంటి సిట్యుయేషన్స్ మీరు ఫేస్ చేశారు కాబట్టి. అంత పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్ మీరు ఫేస్ చేశారు. యూనివర్స్‌కి చెప్పుకోండి. తండ్రి, నా బాధ వెనుక ఉన్న పాఠాన్ని అర్థం చేసుకునే జ్ఞానం ఇచ్చినందుకు థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్ అని చెప్పుకోండి యూనివర్స్‌కి. త్రూ కామెంట్ ద్వారా చెప్పుకోండమ్మా. ఖచ్చితంగా చెప్పుకోవాలి. యూనివర్స్ ఈ రీడింగ్ ద్వారా మీకు చెప్తున్నారు. చాలా క్లియర్‌లీ చెప్తున్నారు. చాలా లోతుగా డీప్‌లీ కన్వే చేస్తున్నారు మీకు. ఎందుకంటే ఇక్కడ కనిపిస్తున్న విషయం కేవలం ఒక రిలేషన్‌షిప్ స్టోరీ కాదు. ఒక మనిషి చేసిన పని వల్ల ఇంకొక మనిషి ఎంత లోతుగా మారిపోయాడనే కథ అనమాట. యూనివర్స్ చెప్తున్నారు ఈ రీడింగ్ ద్వారా. నా బిడ్డవైన నువ్వు నీ జీవితంలో ఒక దశలో నువ్వు ఒక మనిషిని నమ్మావు. కానీ నువ్వు నమ్మింది వారి మాటలను కాదు, వారి హృదయాన్ని. వారు చెప్పిన ప్రామిస్‌ను కాదు, వారు చూపించిన భావాలను. అవునా కాదా? అందుకే ఈ గాయం ఇంత లోతుగా అనిపించింది మీకు. ఎందుకంటే మోసం ఎప్పుడు కూడా శత్రువుల చేతిలో జరిగితే అంత బాధ ఉండదు. మనసు తెరిచిన చోట జరిగితే మనిషి లోపల వరకు కదిలిపోతాడు. ఖచ్చితంగా కదిలిపోతాడు. ఇప్పుడు అదే జరిగింది మీకు. ఇప్పుడు మీ మనసు ఎక్కడైతే ఓపెన్‌గా ఉందో అక్కడే జరిగింది ఇదంతా. ఇక్కడ నాకు ఒక ఎనర్జీ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మీలో చాలామంది ఒక దశలో మీ ఇంట్యూషన్ చెప్పిన విషయాన్ని ఇగ్నోర్ చేశారు. ఖచ్చితంగా ఇగ్నోర్ చేశారు. మొదటి రోజు నుంచే కొన్ని రెడ్ ఫ్లాగ్స్ కనిపించాయి మీకు. కొన్ని మాటలు ఆహ్, సరిపోలేదనమాట. కొన్ని ఎక్స్‌ప్లనేషన్స్ పూర్తి అనిపించలేదు మీకు మీ పర్సన్ నుంచి. కొన్ని పరిస్థితులు ఆహ్, క్వెషన్స్ లేవనెత్తాయి మీకు. మీ ఇంట్యూషన్ ద్వారా క్వెషన్స్ లేవనెత్తాయి. కానీ ప్రేమ ఉన్నప్పుడు మనిషి నిజాన్ని చూడడు. ఇక్కడ అదే జరిగింది మీకు. తాను చూడాలనుకున్న వెర్షన్‌ని మాత్రమే చూస్తాడు. మీరు కూడా అదే చేశారు. అందుకే ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే అప్పుడే నాకు అర్థమైంది. కానీ నేను నమ్మలేదు అనే రియలైజేషన్ ఇక్కడ అందరికీ వచ్చింది. వచ్చింది కదా! అదే కదా జరిగింది. ఇంకో విషయము ఈ రీడింగ్ చూస్తున్న వారిలో చాలామంది ఒక పెద్ద అన్యాయం ఫీల్ అయ్యి ఉంటున్నారు. నేను ఎవరికీ చెడు చేయలేదు. నేను నిజాయితీగా ఉన్నాను. నేను నా శక్తి కొద్దీ ఇచ్చాను. అయితే నాకే ఎందుకు ఇలా జరిగింది? నేను భగవంతునికి నిత్యం పూజ చేస్తాను. నాకే ఎందుకు ఇలా జరిగింది? కానీ విను. జీవితం ఎప్పుడు కూడా మన మంచితనాన్ని పరీక్షించదు. మన మంచితనాన్ని పరీక్షించదమ్మా. అలా ఎలా అనుకుంటారు మీరు? మన మంచితనాన్ని పరీక్షిస్తుంది అని జీవితం. అదే తప్పు. అలాంటి ఆలోచనలు ముందు మనం మార్చుకోవాలి. మన మంచితనం తర్వాత కూడా మనం మనల్ని కోల్పోతామా లేదా అన్న దాన్ని పరీక్షిస్తుందన్నమాట.
ఇందులో కొంతమంది వ్యూవర్స్‌కి ఈ రీడింగ్ ఒక ప్రేమ సంబంధం గురించి మాత్రమే కాకపోవచ్చు. ఖచ్చితంగా చెప్తున్నా. కుటుంబంలో జరిగిన సంఘటనలు గూడా కావచ్చు. స్నేహితుడు చేసిన ద్రోహం కావచ్చు, వ్యాపారంలో జరిగిన నష్టం కావచ్చు, నమ్మిన వ్యక్తి వెన్నుపోటు కావచ్చు. ఏ రూపంలో వచ్చినా కూడా బాధ వెనుక ఉన్న మూల భావన ఒక్కటే. నేను ఊహించని చోట గాయపడ్డాను. అదే ఇక్కడ కనిపిస్తుంది నాకు. అదే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఒక కార్మిక్ లెసన్ కూడా కనిపిస్తుంది. చాలామంది మీ జీవితంలో ప్రేమ ఇవ్వడానికి రారమ్మా. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రేమ ఇవ్వడానికే రారు. ప్రేమ ఇవ్వడానికే వస్తారు అనుకుంటారు. పాఠం చెప్పడానికి వస్తారు. ఆ పాఠం పూర్తయ్యాక వెళ్ళిపోతారంతే. అప్పుడు మీరు వారిని కోల్పోయారని అనుకుంటారు. కానీ సంవత్సరాల తర్వాత అర్థమవుతుందనమాట. వాళ్ళు వెళ్ళిపోలేదని, వాళ్ళు తమ పని పూర్తి చేసి వెళ్లారని చెప్పేసి మీకు అర్థమవుతుంది. త్రూ రీడింగ్స్ ద్వారా ఏదో విధంగా యూనివర్స్ మీకు ఆ అవేర్‌నెస్ అనేది ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళకపోతే మీలోని కొన్ని బలాలు ఎప్పటికీ బయటకు వచ్చేవి కావు. ఎప్పటికీ బయటకొచ్చేవి కాదు. ఈరోజు యూనివర్స్ నీకు చెప్తున్న విషయము నీ కన్నీళ్లు చూసి జాలిపడటం కాదు, నీ బలాన్ని గుర్తు చేయడం అన్నమాట ఇక్కడ. ఎందుకంటే నువ్వు అనుకున్న దానికంటే చాలా పెద్ద తుఫాన్ దాటావు అని చెప్తున్నారు యూనివర్స్ ఇక్కడ ఈ రీడింగ్ ద్వారా. నువ్వు పడిపోయిన తర్వాత కూడా లేచావంటే ఎంత గ్రేట్, ఎంత పవర్ ఉంది నీలో. ఎంతమంది నీ చుట్టూ చూడట్లేదు నువ్వు. ఎంతమంది సూసైడ్స్, ఎన్ని రకాల ఇన్సిడెంట్స్. నువ్వు అలా ఏం లేదు. నీలో నువ్వే సఫర్ అయ్యి, నీలో నువ్వే లెగాలి, బయటికి రావాలి. లేదు లేదు నీలో నువ్వే సఫర్ అవుతూ ఉన్నావు. అవునా? నిన్ను ఎవరో పట్టించుకోకపోయినా ముందుకు నడిచావు. నీకు సమాధానాలు లేకపోయిన రోజులు గడిపావు. ఆ రోజులు కూడా గడిపేశావు. ఇది చిన్న విషయం కాదు. ఇది నీ ఆత్మ యొక్క శక్తి అన్నమాట. ఏమీ లేకపోయినా తెల్లారి లెగిసి నీ జీవితాన్ని లోపల ఎంత బాధ ఉన్నా, చెప్పా కదా, గొంతు మధ్యలో రాయి అడ్డం పెట్టుకున్నంత బాధ అది. మింగలేక కక్కలేక ఎదరికి ఉన్నా కూడా అలాగే నెట్టుకుంటూ జీవితాన్ని బలవంతంగా ఒక పెద్ద పెద్ద ఒక ట్రక్కుని ఒక్క ఒంటి చేత్తో లాగేంత బలవంతంగా ఉంటుంది ఈ స్టేజ్ లాగాలంటే జీవితాన్ని. అలా నడుపుతున్నారు మీరు. నాకు తెలీదు అనుకుంటున్నారమ్మా? మీరు ఏ విధంగా జీవితం సాగిస్తున్నారని నాకు తెలీదు అనుకుంటున్నారా? నేను సింపుల్‌గా బయటికి రండి, బయటికి రండి అని చెప్తున్నాను అనుకుంటున్నారా? నాకు తెలుసు. నాకంతా తెలుసు. ఎంత కష్టంగా మీరు లైఫ్ లీడ్ చేస్తున్నారో నాకు మొత్తం తెలుసు. కొన్నిసార్లు మనిషి ఇలా అనుకుంటారనమాట. వాళ్ళు చేసిన దానికి ఎప్పుడైనా ఫలితం ఉంటుందా అని చెప్పేసి. కానీ కర్మ ఉంటే కర్మ అనేది ఉంటుంది కదా! కర్మ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. కర్మ అంటే ఎదుటివారికి శిక్ష పడడం మాత్రమే కాదు. వారు కోల్పోయిన దాని విలువ ఒకరోజు అర్థం కావడం కూడా కర్మే. అదే జరుగుతుంది ఇక్కడ మీ పర్సన్ విషయంలో. వారు కోల్పోయిన దాని విలువని అర్థం చేసుకునే ఒక పశ్చాత్తాప విధానం ఉంది చూడండి. అది ఒక పెద్ద కర్మ. నిజమైన మనిషిని కోల్పోయిన తర్వాత నిజాయితీ విలువ తెలిసినప్పుడు, గౌరవం ఇచ్చిన వ్యక్తి గుర్తొచ్చినప్పుడు అది ఒక కర్మ ఫలితమే. అందుకే ఈరోజు నీ పని ప్రతీకారం కాదు. నీ పని నీ జీవితాన్ని తిరిగి నిర్మించుకోవడం అని చెప్తున్నారు యూనివర్స్. నా బిడ్డవైన నువ్వు ఈరోజు ఈ రీడింగ్ ద్వారా నీకు ఒక విషయము చాలా స్పష్టంగా చెప్తున్నాను అని చెప్తున్నారు యూనివర్స్. నీ కథలో జరిగిన అన్యాయం చివరి అధ్యాయం కాదమ్మా. నీ కథలో జరిగిన గాయం చివరి వాక్యం కాదు. నీ కన్నీళ్లు నీ జీవితాన్ని నిర్వచించవు. నీ గాయాలు నీ భవిష్యత్తుని నిర్ణయించవు. నిన్ను ఎవరు ఎలా చూశారన్నది నీ విలువ కాదు. నువ్వు నిన్ను ఎలా చూసావన్నదే నీ విలువ. అందుకే ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకో. నిన్ను బాధ పెట్టిన వారిని నిరూపించడానికి జీవించకు. నిన్ను నువ్వు గౌరవించుకొని జీవించు. నిన్ను అర్థం చేసుకుని వారు ఎవరైతే ఉంటారో మిమ్మల్ని కొంచెం కూడా నిర్లక్ష్యం చేసి నెగ్లిజెన్స్‌గా బిహేవ్ చేసే పర్సన్స్, అట్లా నిన్ను అర్థం చేసుకుని వారిని మార్చడానికి జీవించకు కొంచెం కూడా. అస్సలు నేనిది అస్సలు ప్రూవ్ చేయడానికి పనే లేదు నీకు. నీ జీవితాన్ని మెరుగుపరచడానికి జీవించు ఆ టైంలో. ఎందుకంటే
ఖచ్చితంగా కర్మ యొక్క అత్యంత శక్తివంతమైన సమాధానం ప్రతీకారం కాదు. నువ్వు విరగకుండా ఇంకా వెలుగుతూ ముందుకు సాగడం అన్నమాట. అదే యూనివర్స్ ఇచ్చే గొప్ప న్యాయం. యూనివర్స్‌కి చెప్పుకోండి. యూనివర్స్ నన్ను విరగనివ్వకుండా బలంగా నిలబెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ అని చెప్పుకోండి యూనివర్స్‌కి. ఖచ్చితంగా చెప్పుకోవాలమ్మా. నాకిక్కడ కనిపిస్తున్న రాశులు వచ్చేసరికి స్కార్పియో వృశ్చిక రాశి. మర్చిపోయానమ్మా. తను ఇప్పుడే స్కార్పియో వృశ్చిక రాశులొచ్చాక గుర్తొచ్చింది. తన పేరేదో ఉంది. మేడం నేను డైలీ మీ వీడియోస్ చూస్తాను. నా కామెంట్ చూసారని నేను ఐడెంటిఫై చేస్తాను అని చెప్పి. రాణి. నేను చూసానమ్మా. మర్చిపోయాను. నిన్న వీడియోలో కూడా చెప్దాం అనుకున్నా. మరి ఇక్కడి వరకు మరి నువ్వు చూస్తావో లేదో తెలీదు. రాణి. గుర్తుందమ్మా నాకు. చూసాను. బాగున్నావా రాణి? సో నాకు కనిపిస్తున్న రాశులు వచ్చేసరికి స్కార్పియో వృశ్చిక రాశమ్మ, లిబ్రా తులా రాశి, ఏరిస్ మేష రాశి, వృషభ రాశి టారస్, జెమిని మిథున రాశి, క్యాన్సర్ కర్కాటక రాశి, పైసిస్ మీన రాశి వారు ఉన్నారు, అక్వేరియస్ కుంభరాశి వారు ఉన్నారు, అండ్ క్యాప్రికాన్ మకర రాశి, సాజిటేరియస్ ధనుసు రాశి, స్కార్పియో వృశ్చిక రాశి, లిబ్రా తులా రాశి, విర్గో కన్యా రాశి, లియో సింహరాశి, క్యాన్సర్ కర్కాటక రాశి, టారస్ వృషభ రాశి చెప్పాను కదమ్మా, క్యాప్రికాన్ చెప్పాను, అక్వేరియస్ కుంభరాశి. ఈ రాశుల వాళ్ళు అయితే మనకి ఇక్కడ వచ్చారమ్మా. ఎక్కువగా విర్గో కన్యా రాశి, పైసిస్ మీన రాశి, ఏరిస్ మేష రాశి, లియో సింహరాశి, స్కార్పియో వృశ్చిక రాశి, సాజిటేరియస్ ధనుసు రాశి వీళ్ళు రిపీటెడ్లీ వచ్చారు. ఓకే, ఒక్క నిమిషం ఇంకా అవ్వలేదు. నేను పెండ్లం చెక్ చేయాలి. పెండ్లం రీడింగ్ చెక్ చేద్దాం అనుకున్నాను ఈరోజు. ప్లీజ్ వెయిట్. పెండ్లం రీడింగ్ ఎవరి కోసం? నా కోసం కాదు, మీకోసమే. ఈరోజు నేను మీకు ఆప్షన్ ఇవ్వట్లేదు, నేనే చెక్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీరేమి క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకోవాల్సిన నెసెసిటీ లేదు. పెండులం సో ఫస్ట్ మనం పెండ్లంకి ప్రేయర్ చేసుకుందామమ్మ. యూనివర్స్, డివైన్ పవర్, ఈరోజు నా వ్యూవర్స్ యొక్క అత్యున్నత మేలు కోసం మాత్రమే సమాధానాలు బయటకు రావాలి తండ్రి. ఈ పెండ్లం ద్వారా మా వ్యక్తిగత కోరికలు, భయాలు, అంచనాలు కాకుండా ఈ క్షణంలో తెలుసుకోవాల్సిన సత్యం మాత్రమే ఈ పెండ్లం ద్వారా వెల్లడించండి. స్పష్టత, నిజాయితీ, దైవ మార్గదర్శకత్వంతో సమాధానాలు ఇవ్వండి తండ్రి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ డివైన్ ఎనర్జీస్. పెండ్లం ద్వారా నేను అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మిమ్మల్ని నా వ్యూవర్స్ని బాధ పెట్టిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, మీ పర్సను తాను చేసిన పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనుల అసలు ప్రభావాన్ని మీరు అనుభవించారు చూడండి బాధ. మీరు అనుభవించిన బాధను ఒకరోజు పూర్తిగా అర్థం చేసుకుంటారా అనేది నా ఫస్ట్ క్వశ్చన్ అమ్మ. అర్థమైంది కదా మీకు? అది నేను రీడింగ్ చేస్తున్నప్పుడు నాకు అనిపించింది. మిమ్మల్ని బాధ పెట్టిన మీ పర్సన్ తాను చేసిన పనులు ఏవైతే ఉన్నాయో మీ పర్సన్ చేసిన పనుల యొక్క ప్రభావం మీ మీద ఎంతైతే చూపిందో ఆ పెయిన్ యొక్క బాధ ఏ రోజన్నా అర్థం చేసుకుంటారా లేదా అనేది నా ఫస్ట్ క్వశ్చన్. సో అది చూద్దాము. పెండ్లం ఏం చెప్తుందో చూద్దామమ్మా. సారీ పెండ్లం నేను అదే వచ్చింది. సో అదే ఫస్ట్ క్వశ్చన్ అర్థమైంది కదా. సో యూనివర్స్ ఏం చెప్తున్నారో చూద్దాం. మీకోసమేనమ్మా ఇది. మీ పర్సన్ యొక్క ఓం నమః శివాయ.
సో, ఓకే. అర్థమైంది కదా ఆన్సర్? అదనమాట. ఓకే. బిగ్ యెస్ కాదు. డెఫినెట్‌లీ యెస్. మీరు అనుభవించినంత అర్థం చేసుకుంటారు అనేది నాకిక్కడ కనిపించట్లేదు గానీ, యెస్ అర్థం చేసుకుంటారు. ఓకే. అదమ్మా క్వెషను. అండ్ నా సెకండ్ క్వెషన్ ఏదో అడుగుదాం అనుకున్నానమ్మా. గుర్తు రావట్లేదు. ఏదైతే మీ జీవితంలో జరిగిన ఈ అనుభవాలు ఏదైతే ఉన్నాయో, ఈ పెయిన్‌ఫుల్ ఫేజ్, ఈ అనుభవానికి యూనివర్స్ మీ అత్యున్నత మేలు కోసం ఒక మంచి మార్పు లేదా న్యాయమైన ఫలితాన్ని సిద్ధం చేస్తున్నారా? అనేది నా సెకండ్ క్వెషన్ అమ్మ. అది నాకు చాలా ఇంపార్టెంట్ అనిపించింది. అది నా వ్యూవర్స్ కోసం. సో, దానికి యూనివర్స్ ఏం చెప్తున్నారో చూద్దాం. యూనివర్స్ ఇచ్చే ఆన్సరే నేను మళ్ళీ చెప్తున్నాను. యూనివర్స్ ఇచ్చే ఆన్సరే ఫైనల్ ఆన్సర్ అమ్మా. ఓం నమః శివాయ. ఈ యూనివర్స్ ఏదో చాలా పెద్ద ప్లాన్‌లోనే ఉన్నారమ్మా. ఇగో మీకిచ్చిన మీకు పెయిన్‌కి చూడండి పెండ్లం ఎంత స్పీడ్‌గా మూవ్ అవుతుందో. సో హ్యాపీ. ఐయామ్ సో హ్యాపీ ఫర్ దిస్. సెకండ్ క్వెషన్‌కి మాత్రం ఐయామ్ సో హ్యాపీ. సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే. థ్యాంక్ యూ.